మండల వ్యవసాయ అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. మునుపటి వీడియోలో apfr.agristack.gov.in అంటే ఫార్మర్స్ పోర్టల్‌లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలో నేర్చుకున్నారు. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ తన కింద ఉన్నటువంటి విఏఎల్‌కి అలాగే విఆర్ఓలకి లాగిన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పని ఈ అగ్రిస్టాక్ వెబ్సైట్లో అగ్రిస్టాక్ పోర్టల్లో చాలా ముఖ్యమైన పని కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ కింద ఉన్న వాళ్ళకి విలేజెస్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఈ పోర్టల్లో వర్క్ చేసే ముందు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్సెల్ షీట్లో మీకున్న ఆర్ఎస్కేల వారీగా మీకున్న విఆర్ఓల వారీగా విలేజెస్ అసైన్ చేసుకునే ప్లాను మీరు తయారు చేసుకోవాలి. మీరు ఎక్సెల్లో ఎవరికి ఏ విలేజెస్ అసైన్ చేస్తున్నామంటే ఒక క్లారిటీ ఉండాలి. మీ అందరికీ ఇంతకుముందు ట్రైనింగ్లో నేర్పాము. రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఫంక్షనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఆపరేటర్గా ఉంటారు. వారు మాత్రమే ఫార్మర్ ఐడీస్ క్రియేట్ చేయగలుగుతారు. విఆర్ఓస్ అప్రూవర్గా ఉంటారు. అయితే నేమ్ మ్యాచ్ స్కోర్ ఎన్ఎంఎస్ అనేది మీకు గత ట్రైనింగ్లో చెప్పాము. నేమ్ మ్యాచ్ స్కోర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అప్రూవింగ్ కండిషన్ ఉంటుంది. 81 మార్కుల నుంచి 100 మార్క్స్ వరకు వచ్చిన ఎన్ఎంఎస్ స్కోర్కి రైతు సేవా కేంద్రంలోని ఇట్సెల్ఫ్ అప్రూవర్గా ఉంటారు. అక్కడ మీరు మరలా అప్రూవర్ అయినటువంటి విఆర్ఓకి పంపించడం అవసరం లేదు. ఆటోమేటిక్గా రికార్డు అప్రూవ్ అయిపోతుంది. తర్వాత అక్కడే మీకు ఫార్మర్ ఐడి జనరేట్ అయిపోతుంది. ఏ రికార్డ్స్కి అయితే 80 నుంచి అంతకంటే తక్కువ మార్క్స్ వస్తాయో ఆ రికార్డ్స్ విఆర్ఓ లాగిన్లోకి పంపించబడతాయి. సో సబ్మిట్ చేయగానే అవి ఆటోమేటిక్గా విఆర్ఓ లాగిన్లోకి వెళ్తాయి. అటువంటి కేసెస్కి మనం ఎవరికి పంపించాలి అనే దానికోసం మీ యొక్క సంబంధిత ఆర్ఎస్కేని బట్టి విఆర్ఓ అనేది మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎంఏఓ లాగిన్లో విఆర్ఓస్ని అలాగే విఏఎస్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక మోడల్ ఒక టెస్ట్ కింద ఒక ఎంఈఓ గారికి చేస్తున్నాను. 8331056983 ఎంఈఓ కర్లపాలెం వారిది. వీరికి మనము ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసాము. ఇది లైవ్లోనే మనము చేస్తున్నాము. క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్స్ మనం రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ని యూజ్ చేసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ కింద విఏఎన్ కానీ విఆర్ఓ కానీ క్రియేట్ చేసిన తర్వాత వారి యొక్క మొబైల్స్కి మెసేజ్ వెళ్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ మెసేజ్ వెళ్తుంది. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు వాటిని యూజ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. తర్వాత ఆ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఇచ్చారో దాన్ని మనము యూజ్ చేసుకోవాలి. దాన్ని మనము పాస్వర్డ్ కింద వాడుకుంటాం. సో ఇంతకుముందు చెప్పినట్లే ఈ యొక్క పోర్టల్ ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ మేనేజ్మెంట్ని గమనించండి. యూజర్ మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత టెర్షియరీ యూజర్స్ క్లిక్ చేయండి. టెర్షియరీ యూజర్స్ క్లిక్ చేయగానే మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు విఏఏకి యూజర్ ఐడి క్రియేట్ చేయాలంటే ఇందులో మనకు చాలా కనిపిస్తాయి డ్రాప్ డౌన్స్. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే విలేజ్ అగ్రి ఆపరేటర్స్. అదే విఆర్ఓ అనుకోండి విలేజ్ రెవెన్యూ అప్రూవర్స్. సో మనం విఏఏ క్రియేట్ చేస్తాం కాబట్టి విలేజ్ అగ్రి ఆపరేటర్స్ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి మీకు రైట్ స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది, రీసెట్ పాస్వర్డ్ కనిపిస్తుంది, వ్యూ సింబల్ కనిపిస్తుంది. జస్ట్ వ్యూ క్లిక్ చేయండి. ఏమీ లేదు చూడండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. రేపు మనం ఒకవేళ క్రియేట్ చేసిన తర్వాత వచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో వ్యూ చూడొచ్చు. సపోజ్ ఆయన పాస్వర్డ్ విఏఏ కానీ లేకపోతే విఆర్ యొక్క పాస్వర్డ్ కానీ మర్చిపోతే మరలా రీసెట్ చేసి వాళ్ళ సెల్ ఫోన్కి ఎస్ఎంఎస్ పంపించవచ్చు. ఎడిట్ క్లిక్ చేస్తే మనము కొత్తదైనా తయారు చేసుకోవచ్చు లేదా ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ ఎంఏ యొక్క లాగిన్లో నేను ఆల్రెడీ ఒక యూజర్ క్రియేట్ చేశాను. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 60 ఐటమ్స్ ఉన్నాయి. 60 ఐటమ్స్ మీరు 10 బదులు పేజీకి 30 పెట్టుకోవచ్చు. చిట్ట చివరి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడండి ఆల్రెడీ MA_VA_ కర్లపాలెం క్రియేట్ చేశాను. ఇక్కడ దీన్ని మీరు పెన్ ఎడిట్ సింబల్ క్లిక్ చేయండి. మామూలుగానే ఇదే ప్రాసెస్. ఎడిట్ సింబల్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు VA_కర్లపాలెం అని క్లిక్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయాలి, రాసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ వేయాలి. వేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ నోట్స్లో ఇక్కడ చూడండి ఓన్లీ ట్రయాంగిల్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి
ఆంధ్రప్రదేశ్ ఈ చెక్ బాక్స్ ఏమి క్లిక్ చేయనవసరం. ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. మీరు ట్రయాంగిల్స్‌ని క్లిక్ చేసుకుంటూ కర్లపాలెం చెక్ చేయాలి. మీకోసం నేను ఒకటి చేస్తాను చూడండి. ఒకటి నేను మీకోసం చేస్తున్నాను మళ్ళా. ఏదైనా ఒకటి విలేజ్ అగ్రికల్చర్ ఆపరేటర్స్ తీసుకున్నాను కదా! ఒక వీఆర్ఓది నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వీఆర్ఓది చూడండి ప్రొసీజర్. సో, యూజర్ రోల్స్‌లో విలేజ్ రెవెన్యూ అప్రూవర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా మీరు చూడండి 60 ఐటెమ్స్ మేము క్రియేట్ చేసి ఉంచాము. వీటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో, ఎడిట్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకోండి. యూజర్ నేమ్ కూడా చెప్పినట్టే VRO_ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్. సో, మనం ఆర్ఎస్కే బేస్ వెళ్తున్నాం కాబట్టి VARO_ కర్లపాలెం. ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నాను. అది VENUE4017@gmail.com. సో, ఇది ఒక ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ 9393779939. సో, ఇది మొబైల్ నెంబర్. ఇలా ఇచ్చిన తర్వాత ఆ పలానా మనం ఇక్కడ VRO క్రియేట్ చేస్తున్నామండి. దీంట్లో మనం ట్రయాంగిల్స్ క్లిక్ చేసుకోవాలి. ఈ చెక్ బాక్స్ని ముట్టుకోవద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకున్నాం. బాపట్ల జిల్లా క్లిక్ చేసాం. కర్లపాలెం మండలం క్లిక్ చేసాం. ఈ కర్లపాలెంలో ఏ రెవెన్యూకి ఇస్తున్నాం? కర్లపాలెం రెవెన్యూ ఆయన. సో, ఇది క్లిక్ పెడితే చాలు. ఆటోమేటిక్‌గా మీకు అవన్నీ చెక్ అయిపోతాయి. సో, మనం ఎవరికి మెసేజ్ చేస్తున్నామో అది మాత్రం క్లిక్ చేసి అప్డేట్ క్లిక్ చేసినట్లయితే ఆయనకి ఎస్ఎంఎస్ అనేది పంపించబడుతుంది. ఇది VAA లేదా VROని అసైన్ చేసుకునే విధానం. సో, ఈ విధానం ద్వారా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎవరైతే విలేజ్ లెవెల్‌లో VAA గానీ, VRO గానీ క్రియేట్ చేసుకున్నారో వారి మొబైల్‌కి ఎస్ఎంఎస్ వెళ్తుంది. దానిలో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వాలి. దయచేసి ఈ ప్లాన్ అంతా కూడా మీరు ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుని అది మీ యొక్క జిల్లా డిస్ట్రిక్ట్‌కి పంపించాలి. అది ఎందుకంటే మీరు తర్వాత వాటిలన్నిటిని మీరు కన్సాలిడేట్ చేసుకుంటారు జిల్లాల వారీగా. రేపు యూజర్ అసైన్మెంట్ విషయంలో ఏదైనా ఇష్యూస్ వచ్చినట్లయితే మనం ఇమ్మీడియట్‌గా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.